able to attack Netanyahu condition బాలేదని చెప్పడానికి ఇదే ఎగ్జాంపుల్ అని ఇరాన్ ఓ పక్క చెప్తోంది. అండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ నికోలస్ మదురో తర్వాత ఎలాగైతే వెనిజులాలో ట్రంప్ పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకోగలిగాడో, అఫ్కోర్స్ మచాడోని కూర్చోబెడతారు అనుకున్నారు అంతా, కానీ మచాడోకి అవకాశం ఇవ్వకుండా నికోలస్ మదురో తర్వాత వాళ్ళ పార్టీ మెంబరే అక్కడ బాధ్యతలు చేపట్టినప్పటికీ పూర్తిగా అమెరికా చేతుల్లో ఎలాగైతే ఉందో ఇప్పుడు ఇరాన్లో కూడా అలాగే నేను పెడతానని చెప్పి చెప్తున్నాడు. బట్ అక్కడ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఇక్కడ మత గురువులు ఏలుతారు రాజ్యాన్ని. మత గురువుల్ని అమెరికా చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి పెడతానంటే మరి ఇరాన్ ప్రజలు ఒప్పుకుంటారా? ఇజ్ ఇట్ పాసిబుల్? అసలు ఏం చెప్తున్నాడు హెగ్సెత్, పీట్ హెగ్సెత్, యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ వార్ ఏం చెప్తున్నాడు? జస్ట్ టేక్ ఎ లుక్ వన్స్. We know the new so-called not-so-supreme leader is wounded and likely disfigured. He put out a statement yesterday, a weak one, actually, but there was no voice and there was no video. It was a written statement. He called for unity. Apparently, tens of thousands of protesters is his kind of unity. Iran has plenty of cameras and plenty of voice recorders. Why a written statement? I think you know why. His father, he's scared, he's injured, he's on the run, and he lacks legitimacy. It's a mess for them. Who's in charge? Iran may not even know. We know the new so-called not-so-supreme leader is wounded and likely disfigured. He put out a statement yesterday, a weak one, actually, but there was no voice and there was no video. It was a written statement. He called for unity. Apparently, tens of thousands of protesters is his kind of unity. Iran has plenty of cameras and plenty of voice recorders. Why a written statement? I think you know why. His father, he's scared, he's injured, he's on the run, and he lacks legitimacy. It's a mess for them. Who's in charge? Iran may not even know. We know the new so-called... We know the new so-called not-so-supreme leader is wounded and likely disfigured. He put out a statement yesterday, a weak one, actually, but there was no voice and there was no video. It was a written statement. He called for unity. Apparently, tens of thousands of protesters is his kind of unity. Iran has plenty of cameras and plenty of voice recorders. Why a written statement? I think you know why. His father, he's scared, he's injured, he's on the run, and he lacks legitimacy. It's a mess for them. Who's in charge? Iran may not even know. సో మనం చూసాం జరుగుతున్నటువంటి పరిణామాలు వరుసగా మనం ఒక్కసారి చూస్తే ఎవరు ఆ ప్లేస్లో కూర్చున్నా, ఎవరు సుప్రీం లీడర్ అయినా సరే, అంటే అమెరికా కన్సెంట్ లేకుండా, అమెరికా పర్మిషన్ లేకుండా, ఎవరు వాళ్ళ కండిషన్స్కి ఓకే చెప్పకుండా ఎవరు సుప్రీం లీడర్ అయినా సరే మేము బ్రతకనివ్వమంటూ చెప్పారు. ముందుగా ఖమేనీ మీద అటాక్ చేశారు, అయతుల్లా అలీ ఖమేనీ మీద. ఆ తర్వాత అరాఫీ వచ్చాడు. మనకు తెలుసు అయతుల్లా అలీ రెజా అరాఫీ అక్కడ బాధ్యతలు చేపట్టే ప్రయత్నం చేశాడు, కానీ అరాఫీ మీద కూడా అటాక్ చేశారు. ఖమేనీ ముందుగా అటాక్ చేశారు, ఖమేనీ పోయాడు. ఆ తర్వాత అరాఫీ వచ్చాడు. అరాఫీ తర్వాత ఇప్పుడు మోజ్తబా ఖమేనీ, అయతుల్లా అలీ ఖమేనీ సన్ ఇప్పుడు వచ్చాడు, మూడో వ్యక్తి. కానీ ఇప్పుడు ఖమేనీ మీద కూడా అటాక్ జరిగింది, మోజ్తబా ఖమేనీ మీద కూడా అటాక్ జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. మోజ్తబా ఖమేనీ చాలా తీవ్రంగా గాయపడ్డాడు అంటూ అమెరికా అనౌన్స్ చేసింది. ఇప్పుడు మనం చూసాం పీట్ హెగ్సెత్, యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ వార్ చేసినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం. ఇట్స్ వెరీ క్లియర్, ఎవరు ఆ ప్లేస్లో వచ్చినా సరే ఖచ్చితంగా మేము అంతం చేసి తీరుతామని చెప్తున్నారు. ఎలాగైతే ఇతర దేశాల్లో వాళ్ళు అటాక్ చేసినటువంటి ఇతర దేశాల్లో ముఖ్యంగా నికోలస్ మదురోని ఎత్తుకొచ్చిన తర్వాత
అక్కడి పరిస్థితులను ఎలాగైతే కంట్రోల్ చేస్తున్నారో అలాగే ఇక్కడ కూడా చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమయ్యే పనేనా? వెనుజులాలో చేసినట్లుగా జరిగే పనేనా అనేదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. మరోవైపు ముస్తఫా ఖమేనీ ఈజ్ బ్యాక్ అంటూ ఇప్పటికే ఇరాన్ ఒక వీడియోను రిలీజ్ చేసింది. ముస్తఫా ఖమేనీ వీడియో ఒకటి వచ్చింది. ట్రంప్కి అలాగే నెతన్యాహుకి గుండెల్లో వణుకు పుడుతున్నట్లుగా, ఒక చిన్న పాపని ఇలా ఎత్తుకుంటున్నట్లుగా ముస్తఫా ఖమేనీ ఒక ఏఐ వీడియోని ఇరాన్ రిలీజ్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఖమేనీ ఈజ్ బ్యాక్ అంటున్నారు. అంటే ఖమేనీ అనేది ఒక శక్తి, ఒక మనిషి కాదు అన్నట్లుగా చెప్తున్నారు. ఖమేనీ వారసత్వం అనేది వస్తూనే ఉంటుంది అన్నట్లుగా చెప్తున్నారు. ఒక ఖమేనీ పోతే ఇంకో ఖమేనీ వస్తాడు. బట్ ఖమేనీ ఈజ్ దేర్, ఖమేనీ రిమైన్స్ ఫర్ ఎవర్ అన్నట్లుగా ఇరాన్ రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో మనం చూసాం. బట్ ముస్తఫా ఖమేనీకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అంటూ, రీచ్ అయ్యాం ఖమేనీ వరకు అంటూ అమెరికా చేస్తున్నటువంటి ప్రకటన మనం చూస్తున్నాం. మరోవైపు ఇరాన్ కూడా చేసినటువంటి ఒక ప్రకటన మనం చూసాం. మేము ఇజ్రాయిల్ని తీవ్రంగా దెబ్బ కొట్టాం, నెతన్యాహుకు కూడా గాయాలయ్యాయి మేము చేసిన అటాక్లో, త్రుటిలో తప్పించుకున్నాడు అని చెప్పేసి ఇరాన్ కూడా ప్రకటించడాన్ని మనం చూసాం. సో ఇలా నిజంగా ఏం జరిగింది అనేది మనకు తెలియకపోయినప్పటికీ, ఓవైపు ముస్తఫా ఖమేనీ బాగానే ఉన్నాడని చెప్పేసి ఇరాన్ చెప్తోంది, కానీ లొకేషన్ అండ్ ప్రజెంట్ స్టేటస్ డిస్క్లోజ్ చేయడం లేదు. ఎందుకు అంటే ఒకవేళ ముస్తఫా ఖమేనీ బాగానే ఉన్నాడు, అఫ్ కోర్స్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు ఖమేనీ ఈజ్ బ్యాక్ అని, బట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు రివీల్ హిజ్ వీడియోస్ ఆర్ ఫొటోస్. యాక్షన్లో ఉన్నవి ఏవి కూడా రిలీజ్ చేయడం లేదు. బికాజ్ వాటితో అమెరికా వాళ్ళ ప్లేస్ని కనిపెడుతుంది, మళ్ళీ అటాక్స్ చేస్తుందన్న కారణంతో చాలా సీక్రెట్గా ఉంచుతున్నారు. మరోవైపు వేర్ ఈజ్ నెతన్యాహు ఫ్రమ్ లాస్ట్ 2-3 days అంటూ కూడా ఇరాన్ ప్రశ్నిస్తుంది. బికాజ్ నెతన్యాహు బయటికి రావడం లేదు అంటే నెతన్యాహు మీద మేము చేసిన దాడి ఫలించింది అంటున్నారు. నెతన్యాహు బ్రదర్ పోయాడు ఈ దాడిలో అని చెప్తున్నారు. నెతన్యాహుకి తీవ్ర గాయాలయ్యాయని చెప్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్ ఇరాన్స్ సుప్రీం లీడర్ టు యుఎస్ అనేది ఇది అతిపెద్ద ప్రశ్న. కెన్ యుఎస్ డిసైడ్ హూ ఈస్ గోయింగ్ టు బి the next supreme leader or who is going to sit on the throne of Iran? Is it possible to Trump? Is it possible to US? Possible అయ్యే పనేనా? ఎందుకంటే ఓవైపు వెనిజులాలో మనం చూసాం, బట్ వెనిజులాకి ఇక్కడికి పరిస్థితులు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇరాన్ అనేది ఒక ఇస్లామిక్ రాజ్యం కాబట్టి అక్కడ మతపరమైనటువంటి మతం కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ మత గురువులనే మనం ఎవరిని చూసినా వరుసగా అయతుల్లా అలీ ఖమేనీ అక్కడ ఒక మత గురువుగా మొదట్లో మొదలుపెట్టాడు. 14 ఏళ్లకే ఖురాన్ మొత్తం చదివేసి అక్కడ ఒక మాస్టర్ అయ్యాడు ఆయన. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి వరకు